సింగపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ మరియు అధికారుల ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ ఖరీఫ్ వానాకాలం సీజన్లో రైతులకు ఎటువంటి విత్తనాలు ఇస్తున్న దాని మీద విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి డీలరు తన పరిధిలో ఉన్నటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో విత్తనాలకు సంబంధించిన బిల్లులు కంపల్సరీ రైతుకి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే విత్తనాలను డిస్ట్రిబ్యూటర్ దానికి సంబంధించిన సోర్స్ సప్లై సర్టిఫికేట్ కూడా అక్కడ వచ్చిన అధికారులకు చూపెట్టాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎక్స్పైరీ అనేది షాపులో ఉండటానికి వీల్లేదు. వెంటనే ఆ ఎక్స్పైరీ ఉన్న విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎమ్మటే డీలరు ఒక ఎక్స్పైరీ వివరాలు గల రిజిస్టర్ మెయింటైన్ చేసి దాని ఏవో గారి సమక్షంలో డిస్పోజల్ చేయాల్సిందిగా డీలర్లకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బిల్లులకు సంబంధించి కూడా ప్రతి రైతుకి బిల్లు ఇవ్వాలి. బిల్లులో రైతు పేరు, తండ్రి పేరు, అదేవిధంగా ఆయన గ్రామము, మండలము, మొబైల్ నెంబరు, ఏ కంపెనీకి సంబంధించిన విత్తనాలు ఇచ్చినాము దాని లాట్ నెంబరు, ఇన్వాయిస్ నెంబర్ కూడా సేల్స్ రిజిస్టర్లో సపరేట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడైనా ఈ సీడు చట్టము